హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మనకి తొందరలో ఉగాది పండుగ అనేది రాబోతుంది కదండి. అయితే ఈ ఉగాది పండుగ రోజు మనం తెలుగు వారందరూ కూడా ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటారు కదా. అయితే ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి, ఈ ఉగాది పచ్చడిలో ఎటువంటి ద్రవ్యాలను వేయాలి, వేటిని వేయకూడదు అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. వీడియోని ఎవ్వరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శాస్త్రం చెప్పిన దాని ప్రకారం, అలాగే మన పూర్వీకులు తయారు చేసుకునే దాని ప్రకారం నేను ఇక్కడ ఈ ఉగాది పచ్చడిని అయితే మీకు తయారు చేసి చూపిస్తున్నానండి. ఈ ఉగాది పచ్చడి మనకి షడ్రుచుల సమ్మేళనం, అంటే 6 రుచులతో కూడుకున్నటువంటి పదార్థం. ఆ 6 రుచులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామండి. పులుపు, తీపి, వగరు, ఉప్పు, కారం, చేదు. ఈ 6 రకాలటువంటి రుచులతో మనం ఉగాది పచ్చడిని అనేది తయారు చేసుకోవాలండి. ముందుగా ఈ ఉగాది పచ్చడిని తయారు చేసుకోవడానికి ఒక బౌల్ని అయితే తీసుకోవాలండి. లేదు అంటే ఒక మట్టి పాత్రని, కుండని తీసుకుని మనం అందులోనైనా ఈ ఉగాది పచ్చడిని తయారు చేసుకోవచ్చు. అందులోకి ఆనందానికి ప్రతీకగా కొత్త బెల్లాన్ని అయితే వేసుకోవాలండి. బెల్లాన్ని తురుముకుని వేసుకోవాలండి. ఆ తరువాత తెలియని భయానికి, రుచికి సంకేతంగా ఆవు నెయ్యిని కానీ, కల్లుప్పుని అంటే రాక్ సాల్ట్ని కానీ వేసుకోవాలండి. నార్మల్ మనం వంటల్లో ఉపయోగించే సాల్ట్ని వేసుకోకూడదండి. మీకు ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యిని వేసుకుని ఈ ఉగాది పచ్చడి అనేది తయారు చేసుకోండి. సహనానికి ప్రతీకగా కారం అయితే వేసుకోవాలండి. అయితే మనం కారపొడిని వేసుకోకూడదండి. పచ్చిమిర్చిని కానీ, మిరియాల పొడిని కానీ వేసుకోవాలి. కారాన్ని మాత్రం ఉగాది పచ్చడిని తయారు చేసుకోవడం కోసం ఉపయోగించకూడదు. నేర్పుగా వ్యవహరించడం కోసం, పరిస్థితులకి అనుకూలంగా వ్యవహరించడం కోసం కొత్త చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలండి. ఉగాది పచ్చడి కోసం కొత్త చింతపండు రసాన్ని ఉపయోగించాలండి. నిమ్మ రసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించకూడదు. కొత్త సవాళ్లకు ప్రతీకగా పచ్చి మామిడికాయ ముక్కలను అయితే వేసుకోవాలండి. మామిడి పిందెను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం ఈ ఉగాది పచ్చడిలో వేసుకోవాలండి. మరీ పెద్ద ముక్కలు కాకుండా చిన్నపిల్లలు కూడా తినగలిగే విధంగా మామిడికాయ ముక్కలను అయితే వేసుకోవాలండి. బాధను కలిగించే భావానికి ప్రతీకగా వేప పువ్వు పూతని అయితే మనం వేసుకోవాలండి. ఈ ఉగాది పచ్చడిలో వేప పువ్వును మాత్రమే వేసుకోవాలండి. కాడలతో కూడుకున్నటువంటి వేప పూతను పచ్చట్లో వేయకూడదండి. ఓన్లీ పువ్వులను మాత్రమే మనం పచ్చట్లో వేసుకోవాలి. కాడలతో వేసుకోవడం వల్ల మనం పచ్చడిని స్వీకరించేటప్పుడు ఆ కాడలు గొంతులో ఇరుక్కుంటాయి. అందుకని వేప పువ్వును మాత్రమే పచ్చట్లో వేసుకోవాలండి. ఇలా 6 రకాల రుచులను వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా కలుపుకోవాలండి. బెల్లం కరిగేటంత వరకు బాగా కలుపుకోవాలి. స్పూన్తో కాకపోతే చేతితోనైనా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం అరటి పండ్ల ముక్కలు కానీ, లేదు అంటే పుట్నాల పప్పును కానీ వేసుకోవచ్చండి. ఈ విధంగా తయారు చేసుకుంటే మనకు అసలైన ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. ఉగాది పండుగ రోజు తప్పనిసరిగా ఉగాది పచ్చడిని ఈ విధంగానే తయారు చేసుకోండి. మన పూర్వీకులు శాస్త్రం చెప్పిన దాని ప్రకారం ఉగాది పచ్చడిని అయితే ఈ విధంగానే తయారు చేసుకోవాలండి. అంతేనండి, చూసారు కదా ఉగాది పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో. అలాగే ఉగాది పచ్చడిలో వేటిని వెయ్యకూడదో కూడా తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.